అయితే రాహు వీళ్ళకి కొంచెం ఇబ్బంది పెడుతూ ఉంటే ఏదైనా పుత్రుల విషయంలో కొంచెం కన్‌ఫ్యూజన్‌గా ఉండి పెద్ద పెద్ద డెసిషన్స్ తీసుకోవటంలో కానీ అలాంటి విషయాల గురించి చాలా అనుకూలత ఉండే అవకాశం ఎక్కువగా ఉంది. ఓవరాల్‌గా గనక చూసుకుంటే ఈళ్ళకి ఒక రకంగా చెప్పాలంటే కొంచెం చాలా బాగుందని మనం చెప్పుకోవాలి. అట్‌లీస్ట్ ఒక 60, 70% చాలా అనుకూలంగా ఉందని చెప్పుకోవాలి. మనం గ్రహస్థితిని గనక చూసుకుంటే సూర్యుడు గనక 10థ్ హౌస్‌లో దృష్టి ఉండి 4థ్ హౌస్‌లో ఉండడం వల్ల మిక్స్డ్ రిజల్ట్ అని మనకి ఇస్తున్నారనమాట. ఫస్ట్ వీళ్ళు ప్రొఫెషనల్ ఎక్కడ పాజిటివ్‌గా ఉంటారంటే అచీవ్‌మెంట్స్ ఇన్ ద డిజైర్ ఇన్ ద ప్రమోషన్స్ అండ్ లేదంటే 4థ్ హౌస్‌లో ప్రొఫెషన్ రిలేటెడ్ మ్యాటర్స్‌లో లేదంటే వాళ్ళకి కీర్తి ప్రతిష్టల విషయంలో, అధికారం విషయంలో ఒక గ్రోత్ ఉండే అవకాశం ఎక్కువగా ఉంది. 10థ్ హౌస్‌లో దృష్టి ఉండటం వల్ల. ఇది ఒక మంచి శుభ సూచకం అని చెప్పాలి. అయితే 4థ్ హౌస్‌లో ఉండటం వల్ల ఇంటికి విషయంలో గృహ ఛిద్రం, ఇంట్లో గొడవలయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఏమో సౌభాగ్యం, తర్వాత మానహాని, తర్వాత ప్రయాణే విఘ్నేషు మాప్నోతి అని చెప్తారనమాట. అంటే సంస్కృతంలో ఏం చెప్తారంటే అంతఃక్లేశః గృహఛిద్రం సౌఖ్యహాని భోజనం ప్రయాణ విఘ్నేషు మాప్నోతి చతుర్దశే రవి సంయుతే. నాలుగో ఇంట్లో గనక రవి ఉండటం వల్ల ఏమవుతుందంటే వీళ్ళకి ఇంట్లో గొడవలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇంటర్నల్‌గా